గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు ఆమోదం. కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదు. ఎమ్మెల్సీ ఫలితాలతో తేలిందన్న కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ. విశాఖ విజయవాడ మెట్రో చర్చలు సఫలం. విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. మీటర్ కోసం అధికారి డబ్బులు డిమాండ్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని చెప్పేసి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించినట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై చర్చలు సఫలం అయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు సీఎం తెలిపారు. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీకి సహకరిస్తున్నందుకు ఖట్టర్కు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర మంత్రితో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు సీఎం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఓ పరిశ్రమ యజమాని నుంచి 70,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చౌటుప్పల్ మండలంలోని దుండు మల్కాపురం గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమ యజమాని నుంచి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విద్యుత్ ఎండీ శ్యామ్ ప్రసాద్ 70,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఓ పరిశ్రమ యజమాని నుంచి 70,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమ యజమాని నుంచి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విద్యుత్ ఎండీ శ్యామ్ ప్రసాద్ 70,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. గాజుల రామారం సర్కిల్ 26, సూరారం, సిద్ధివినాయక్ నగర్లోని ఫ్లాట్ నెంబర్ 35, 36లో ఆక్రమణలు కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు జరిగాయి. అయితే కూల్చివేతలను బిల్డింగ్ యజమానులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు జీహెచ్ఎంసీ అధికారులకు బిల్డింగ్ యజమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని అధికారుల పనికి అడ్డుపడొద్దని నచ్చజెప్పారు.
కాంగ్రెస్ను ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించారని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోగలిగామన్నారు. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థులు మల్కా కొమరయ్య, అంజిరెడ్డిని నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి సన్మానించారు. ఈ విజయాలతో బీజేపీ బాధ్యత మరింతగా పెరిగిందని, సేఫ్ తెలంగాణ, సపోర్ట్ బీజేపీ నినాదంతో ముందుకు వెళ్తామని కిషన్ స్పష్టం చేశారు. పట్టభద్రులకు, మేధావులకు, తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టి, తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టి ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మరి చేకూరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు 2 స్థానాలు ఏకకాలంలో రావడము, అందులో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ, అందులో బీజేపీ గతంలో 1 సీటు, ఇప్పుడు 1 సీటు సంపాదించడం జరిగింది. పట్టభద్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది. విద్యావంతులకు, పట్టభద్రులకు, మేధావులకు, తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయులకు, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి అంకిత భావంతో పనిచేశారు కాబట్టి, తెలంగాణ సమాజము ఆదరించింది కాబట్టి ఈరోజు గొప్ప ఫలితాలను ఈ యొక్క శాసన మండలి ఎన్నికల్లో మరి చేకూరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు 2 స్థానాలు ఏకకాలంలో రావడము, అందులో తెలంగాణలో ఉన్నటువంటి 3 ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలుంటే టీచర్స్ కాన్స్టిట్యున్సీ, అందులో బీజేపీ గతంలో 1 సీటు, ఇప్పుడు 1 సీటు సంపాదించడం జరిగింది. పట్టభద్రులకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం చేకూర్చడం జరిగింది. నెల్లూరులో పాఠశాలలను బలోపేతం చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దామని మంత్రి నారాయణ అన్నారు. నియోజకవర్గంలోని విద్యా సంక్షేమ వార్డు కార్యదర్శులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసే విధులు, వారి సమస్యలను తెలుసుకున్నారు. మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు సూచనలు చేశారు. అమరావతి రాజధాని చాలా క్లియర్గా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. ఒకటి. రెండవది, దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము. ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్సుల నుంచి, అది ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఎలా చేస్తారడతారా? మేము లోన్స్ తీసుకుంటున్నాం. హడ్కో లోను, ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం.
అక్కడ రోడ్లు వేయంగానే, డ్రైన్స్ వేయంగానే, వాటర్ లైన్స్ వేయంగానే, సివరేజ్ లైన్స్ వేయంగానే, పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరగంగా నా ల్యాండ్ని, మాకు మిగిలిన ల్యాండ్ ఉంది, నెట్ 4000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది. అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు. దాన్ని డిజైన్ చేయటం ఆ విధంగా డిజైన్ చేసాం. దాని మీద లేనిపోయింది బడ్జెట్లో 6000 పెట్టారు. అది బడ్జెట్లో 6000 పెట్టింది ఏంటంటే ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అడ్కో లోన్ కానీ, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి వస్తాయి. అక్కడి నుంచి సిఆర్డీకి వస్తాయి. దానికి 6000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసే ఇచ్చే డబ్బులు 6000 కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిందంటే బడ్జెట్లో పెట్టిన 6000 కోట్లు ట్యాక్సుల ద్వారా, జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు సిఆర్డీకి ఇవ్వటంలా. మేము సిఆర్డీ ఏదైతే లోన్స్ రైజ్ చేసిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందో ఆ లోన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి ఫస్ట్ ఇస్తారు, వాళ్ళు సిఆర్డీకి ఇస్తారు. దానికి 24-25కి 25-26కి 6000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్లో పెట్టాలా? ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.